నా వస్తాను. ఏంటి? మైసెల్ఫ్ బాలు, బాలగంగాధర్ తిలక్, త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ లెక్చరర్ని, మ్యాథ్స్. వీళ్ళు మా స్టూడెంట్సే అన్న. అయితే పిల్లలు తెలియక పందెం కాశారు, మాఫ్ చేయన్నా ప్లీజ్. డబ్బులు ఇచ్చి తీసుకుపో. 1 minute అన్న. మీ దగ్గర ఎంత ఉందిరా? అది సార్ మొత్తం 100 రూపీస్ ఉన్నాయి సార్. అప్రాక్సిమేట్లీ 600 రూపీస్ ఉన్నాయన్న. తీసుకొని వదిలేండి అన్న ప్లీజ్ అన్న. నా ముఖం చూసి ప్లీజ్ అన్న. పోరా. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ అన్న. గుడ్ నైట్ నా. స్టడీ అవర్స్లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావాల్సి వచ్చారా? రండి. రే ఆటలు అట్టిపండు, ఓవర్ చేయకు. ఆటలు అట్టుపండి కాదు సార్, కొట్టేశారు. నా మా స్టూడెంట్స్ని కొట్టావా? నూకినా అయితే ఇది చాలా జాగ్రత్త. అప్పుడు కానీ వాడు కంట్రోల్ అవ్వడు. కేశవ సార్ పెన్. దేవుడు ఉన్నాడన్నా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ అందరినీ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది. త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున మన స్టేట్లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని దత్తత తీసుకున్నాం. అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మన జీతం పెంచుతారా? ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తాం. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది. సార్ రివార్డ్ అంటే ఏమిస్తారు సార్? ఎవరది? సార్ సార్ మైసెల్ఫ్ బాలగంగాధర్ తిలక్ అని రివార్డ్ అని చెప్పారు. అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఏం కావాలో నువ్వే చెప్పు. సార్ నిజంగా మా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్. సరే, మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను. ఓకే? ఓకే సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ అవసరమా సార్ ఇదంతా? పోయిన నెల నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేశాడు. సరేరా, ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడా గుద్దుకుండా నడుపు, జీతం పెంచుతానని చెప్పాను. కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు. కానీ ఈ నెల
కారుకు 3 పెట్టాడు దాంట్లో. మనకిచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి మొయ్యలేనంత ప్రెజరైనా ఇవ్వాలి, లేదా చేయలేనంత పనైనా అప్పచెప్పాలి. రై, ఏసీ ఆన్ చేసావా? వేసాను సార్. జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీయకపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు. వీళ్ళు అంతే పడి ఉంటారు. ఎక్కువ ఆలోచించుకో. ఎస్ సార్. ఈ పెద్ద చక్రం తిరుగుతున్నప్పుడు దాంతో పాటు దారం కూడా బాబాయ్ ఉప్పు ఎన్ని స్పూన్లు వేయాలి? 2 టీ స్పూన్స్ రా. బాలో వాడెక్కడా? రేపు ఊరెళ్తున్నాడుగా. అన్సారీ అన్నయ్య ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఓ, ఏంటి బాబాయ్ ఇది? మొన్నే పిఎఫ్ వచ్చింది. దాంతో ఊటీలోకి 3 ఎకరాల భూమి కొన్నా. రిచ్ మ్యాన్ సీనియర్ లెక్చరర్ అవని నేను కొంట. బాలు, హ్మ్, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. చెప్పు బాబాయ్. చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు, అదొక బాధ్యత. నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి విలువ ఎక్కువ. వచ్చాడయ్యా గాంధీ. హ్మ్? నీకేంటి బాబాయ్, వంట రోడివి, ఫ్రీగా క్లాసులు చెప్తావు, హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు. నాకు అలా కాదుగా, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సరే, మ్, నా ఆస్తి నీకు రాసిచ్చేస్తాను. ఆహా, ఫ్రీగా పాఠాలు చెప్తావా? ముందు రాసివ్వు, అప్పుడు ఆలోచిద్దాం. హ్మ్? బాబాయ్ సార్, బాలు సార్. మళ్ళీ మొదలెట్టేశాడు. ఏంటన్నా ఇది? రేయ్, నా కొడుకు బాలు సార్. బాలు సార్. సార్ కూర్చోండి సార్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ సార్ అని పిలుస్తున్నావు? డ్రైవర్ నారాయణ 30 ఏళ్లుగా ఎంతో మందిని సార్ సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడినిరా. కానీ ఈరోజు నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సార్ అని పిలుస్తున్నారా. నన్ను పిలవనివ్వరా సార్? బాలు సార్. నాన్న, నీ కొడుకు పెద్ద సార్ కాదు, చిన్న సార్. అదేం గొప్ప కాదు నాన్న. చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్పే. బాలగంగాధర్. నా పోదామా? బాబు అలా నుంచుంటే అవ్వదు, బండిది బయలుదేరాలి. హే, నేను డ్రైవర్ కాదు. డ్రైవర్ నేను. ఓ మీరా? మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా. బాలగంగాధర్ మ్యాథ్స్ టీచర్. కార్తీక్ కెమిస్ట్రీ, రాయల్ జూనియర్ కాలేజ్. బుల్రెడ్డి ఫిజిక్స్, పాండిచేరి కాలేజ్. బ్రదర్, రీసెంట్గా హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది. వెయిట్ లెట్టకూడదు, కొంచెం హెల్ప్ చేస్తారా? అయ్యో, నేను చూసుకుంటా బ్రదర్, నో ప్రాబ్లం. ఆపరేషనా? మరి సిగరెట్ తాగొచ్చా? తాగకూడదు, అలవాటు అయిపోయింది. ఏం చేయమంటావు? బట్ బ్యాడ్ హ్యాబిట్.